మహిళా శక్తి స్కీమ్ కింద చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం రుణాలు మంజూరు చేసి మహిళా సాధికారత కోసం కృషి చేయాలని, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఆయా శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలు, ఇతర సేవలపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా అందరూ కృషి చేయాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలన్నారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి లక్ష్యంతో వచ్చే 5 ఏళ్లలో మహిళలను బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా 15 రకాల కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకుల నుండి రుణాలు సకాలంలో అందించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ 2024-25 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ జిల్లా నూతన సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించారు. బదిలీపై వెడుతున్న లీడ్ బ్యాంక్ మేనేజర్ను శాలువాలతో సన్మానించారు. ఈ 3 సెక్టర్స్లో మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రతి ఒక్క మండలంలో టార్గెట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం బెనిఫిషరీస్కి ఓరియంటేషన్ జరుగుతూ ఉంది. బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఓరియంటేషన్ చేస్తూ సేమ్ మళ్ళీ ఏవైతే సర్క్ నెట్వర్క్ ఉన్నాయో ఏపీఎంస్ ద్వారా మీకు ఎంసీపీ సబ్మిట్ అవుతాయి. మీరు ఎంసీపీ శాంక్షన్ చేయాలి, లోన్ డిస్బర్స్మెంట్ చేయాలి అని కోరుతున్నాం.